రోమాలు నిక్కపొడిచేలా ఇండియన్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో అట్టహాసంగా 78వ ఆర్మీ డే పరేడ్ జరిగింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆధ్వర్యంలో ఈ ఆర్మీ డేని నిర్వహించడం జరిగింది. ఇక ప్రత్యేక ఆకర్షణగా ఇటు భారత్ అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించారు. ఆర్మీ కవాత్లో బ్రహ్మోస్ క్షిపణి, భీష్మ వార్ ట్యాంక్స్, అర్జున్ ట్యాంకులు మరియు అపాచీ, ప్రచండ్, ధ్రువ్, రుద్ర హెలికాప్టర్లతో విన్యాసాలు చేశారు. BMP-2 ఇన్ఫ్రా కాంబాట్ వెహికల్స్, నాగ్ మిసైల్ సిస్టమ్, K9 వజ్ర ఆర్టిలరీ సిస్టమ్స్, మొబైల్ యాంటీ ట్యాంక్ సహా అనేక ఆయుధాలను ఆర్మీ డేలో ప్రదర్శించింది ఇండియన్ ఆర్మీ. तकनीकी योद्धाओं की ड्रिल का एक दुरुस्त नमूना इन रोबोटिक म्यूल्स का इस्तेमाल भारतीय सेना द्वारा मुश्किल इलाकों में लॉजिस्टिक एवं इंटेलिजेंस सपोर्ट के अलावा ऑपरेशनल मिशंस में भी किया जा रहा है. के माध्यम से सभी में उत्साह एवं जोश, उसी के साथ और सटीक युद्ध के लिए तैयार बटालियन का नेतृत्व मेजर मोहित सिंधु के हाथ में बड़े शान और शौर्य से आपके समक्ष मार्च करते हुए मंच की ओर से गुजरते हुए ఇండియన్ ఆర్మీ మొట్టమొదటిసారిగా చూసుకుంటే అంటే కంటోన్మెంట్ ఏరియా బయట రాజస్థాన్లోని జైపూర్లో అట్టహాసంగా 78th ఆర్మీ డే పరేడ్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించిందనే చెప్పాలి. ఇక ఇది చూసుకుంటే ఇటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆధ్వర్యంలో ఆర్మీ డేని నిర్వహించడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే చేతక్ హెలికాప్టర్స్ ఆర్మీ డే నేపథ్యంలో ఇటు పువ్వుల వర్షం కురిపించాయి. ఇండియన్ ఆర్మీ మొట్టమొదటిసారిగా ఇలా కంటోన్మెంట్ ఏరియా బయట జైపూర్లోని మహల్ రోడ్ దగ్గర అయితే పరేడ్ని జరిపింది. ఇక మీకు అప్పుడు కూడా డౌట్ రావచ్చు, అంటే ఎందుకు స్పెషల్గా రాజస్థాన్ జైపూర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఇండియన్ ఆర్మీ డేని 78th ఇండియన్ ఆర్మీ డేని అక్కడ నిర్వహించడం జరిగింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు ప్రస్తుతం పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా ఆర్మీ డే నిర్వహించడం జరిగింది. ఒక్కసారి ఇటు మనం బ్యాక్ స్టోరీ చూసుకున్నట్లయితే కనుక 1949లో ఇటు ఫీల్డ్ మార్షల్ KM కరియప్ప మన సైన్యానికి మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పురస్కరించుకొని ఏటా కూడా ప్రతిసారి జనవరి 15న సైనిక దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. గతంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ పరేడ్ను నిర్వహించేవారు. 2023 నుంచి వివిధ రాష్ట్రాలు నిర్వహిస్తూ ఉన్నారు. జైపూర్లోని మహల్ రోడ్డులో నిర్వహించిన పరేడ్కు భారీ సంఖ్యలో ఇటు సామాన్య పౌరులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. శాంతి భద్రతలకు సంబంధించి 4000 మంది పోలీసులను కూడా ఈ ఆర్మీ డే నేపథ్యంలో మోహరించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాజధాని జైపూర్లోని 78th స్థానిక దినోత్సవ పరేడ్లో ఇటత అట్టహాసంగా నిర్వహించారు. ఇక ఈ సందర్భంగానే బ్రహ్మస్ ఆకాశ క్షిపణులు, ఇక ధనుష్ ఫిరంగులు, అర్జున్ యుద్ధ ట్యాంకులు, రోబోడాగ్స్, ఇక K9 వజ్ర వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, ఇక సాయుధ వాహనాలను కూడా ప్రదర్శించారు. పరేడ్లో భాగంగా చూసుకుంటే ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గౌరవ వందనం కూడా స్వీకరించారని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇది మొదటి ఆర్మీ డే పరేడ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుందనే చెప్పాలి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాని నరేంద్ర మోదీ చూసుకుంటే ఇటు సైనిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారు మాట్లాడినప్పుడైతే దేశ ఐక్యత మరియు సార్వభౌమత్వం సమగ్రతను పరీక్షించడంలో సైన్యం దృఢంగా నిలబడుతోంది అంటూ దేశానికే తొలి ప్రాధాన్యమన్న మన సైనికుల స్ఫూర్తి ప్రతిభ భారతీయుడికి ప్రేరణ అంటూ రాష్ట్రపతి ముర్ము అయితే పేర్కొన్నారు. ఇక మన సైనికులు నిస్వార్థ సేవకు ప్రతీక అని అత్యంత సవాళ్లలో కూడిన పరిస్థితుల్లోనూ దృఢ సంకల్పంతో దేశాన్ని కాపాడుతున్నారు అంటూ వారి కర్తవ్య నిర్వహణ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కూడా తెలపడం జరిగింది.
రాజస్థాన్లోని జైపూర్లో అట్టహాసంగా 78వ ఆర్మీ డే పెరేడ్లో ఈ సందర్భంగానే ప్రత్యేక ఆకర్షణగా ఇటు భారత్ అత్యాధునిక ఆయుధాలను కూడా అక్కడ ప్రదర్శించిందని తెలుసుకోవచ్చు. ఆర్మీ కవాత్లో బ్రహ్మోస్ క్షిపణి, భీష్మ వార్ ట్యాంక్స్, అర్జున్ ట్యాంక్లను అక్కడ ప్రదర్శించడం అయితే జరిగింది. ఇటు చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ 1949 జనవరి 15న భారత్ సైన్యానికి పూర్తిగా భారతీయులు నాయకత్వం వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది మనం జనవరి 15న ఆర్మీ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం దేశ సార్వభౌమత్వం మరియు ఐక్యత, భద్రత కోసం అహర్నిశలు సేవలు అందిస్తున్న మన భారత సైనికుల త్యాగాలను స్మరించుకోవడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశం అని మనం తెలుసుకోవచ్చు. ఇక జైపూర్లోని నిర్వహించిన పరేడ్లో సైనిక శక్తి, ఇక క్రమశిక్షణ, ఆధునిక యుద్ధ సామర్థ్యాన్ని ప్రతిబింబించే విన్యాసాలను కూడా అటు ఆర్మీ మన సైనికులు అయితే అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక భారత సైన్యం దేశ చరిత్రలోనే కీలకమైన ప్రతి యుద్ధంలో తన పాత్రను స్పష్టంగా నిరూపించుకుంది అనడానికి మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. ఇటు మనకి రీసెంట్గా జరిగిన యుద్ధం అయి ఉండొచ్చు, ఇటు ఆపరేషన్ సింధూర్ ఎంత బాగా చేపట్టిందో మనందరికీ తెలియచ్చు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటి ఆర్మీ డే సందర్భంగా అయితే ఇక్కడ మనం ప్రస్తుతం భారత సైన్యం దేశ చరిత్రలోనే కీలకమైన ప్రతి యుద్ధంలో కూడా తన పాత్రను ఎలా స్పష్టంగా నిరూపించుకుంది అనడానికి మనకి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. 1947 నుంచి 48 కాశ్మీర్ యుద్ధం నుంచి చూసుకుంటే 1962, 65 మరియు 71 యుద్ధాలు, కార్గిల్ యుద్ధం వరకు ప్రతి సందర్భంలోనూ భారత సైన్యం మనం ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ కూడా ఇటు దేశాన్ని రక్షించేందుకే అపారమైన త్యాగాలను చేసిందని మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే 1971లో యుద్ధంలో పాకిస్తాన్ పైన సాధించిన విజయం ఫలితంగానే బంగ్లాదేశ్ ఆవిర్భవించడం భారత్ సైనిక శక్తికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. కార్గిల్ యుద్ధంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో శత్రువును తరిమికొట్టి సరిహద్దుల భద్రతను పునరుద్ధరించింది. సాంప్రదాయ యుద్ధాలతో పాటు ఉగ్రవాదం, అంతర్గత భద్రతా సవాళ్లు, సరిహద్దు ఉద్రిక్తతల వంటి పరిస్థితుల్లో కూడా భారత్ సైన్యం కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఇక ఉరి దాడి, పుల్వామా ఘటనలు అనంతరం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ వైమానిక దాడులు దేశ భద్రత విషయంలో భారత సైన్యం తీసుకునే కఠిన నిర్ణయాలకు ఉదాహరణగా నిలిచాయి. ఇక శాంతిని కోరుకుంటే అవసరమైతే గనక గట్టిగా స్పందించే సామర్థ్యం భారత్ సైనికకి ఉంది అంటూ స్పష్టం చేశాయి. 78వ ఆర్మీ డే సందర్భంగా జైపూర్లో నిర్వహించిన కార్యక్రమాలు భారత్ సైన్యం కేవలం యుద్ధ బలమే కాకుండా విపత్తుల సమయంలో సహాయక బృందంగా దేశానికి భరోసాగా నిలుస్తుంది అనే విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ సరిహద్దులో కఠిన పరిస్థితుల్లో కూడా విధులు నిర్వహిస్తూ సైనికుల వల్లే దేశం ప్రజలు భద్రతతో జీవిస్తున్నారు అన్న సత్యాన్ని ఈ ఆర్మీ డే దేశానికి మరొక్కసారి గట్టిగా గుర్తు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక